ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త 300 మంది కిడ్నాప్, తీవ్ర కోపంలో దేశ ప్రధాని అంటూ వార్తలు అయితే వస్తాయండి. దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది. చాలా మంది వీడియోస్ కానీ సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోతున్నారండి. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ ట్యాప్ చేయండి. ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వగానే మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. చాలా మంది మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి. దయచేసి లైక్ చేయండి. ఇన్ఫర్మేషన్ అందరూ కూడా తెలుస్తుంది. ఇటీవల ఆఫ్రికాలో నైజీరియాలో దాదాపు 300 మంది విద్యార్థులు కిడ్నాప్ కావడం సంచలనం రేపింది. దాదాపు 2 వారాల తర్వాత ఈ వారం సుఖాంతమైంది. విద్యార్థులను అపహరించిన కిడ్నాపర్లు వారిని సురక్షితంగా విడిచిపెట్టారని అధికారులు కూడా తెలిపారు. ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు. భద్రతా ఏజెన్సీ సమన్వయం వ్యూహ రచనలతో ఇది సాధ్యమైందని అక్కడి స్థానిక గవర్నమెంట్ కూడా పేర్కొందనమాట. అలాగే కిడ్నాప్లపై పిల్లలను సురక్షితంగా వెనక్కి తీసుకొచ్చామని నైజీరియా అధ్యక్షుడు బోలా టినుబు చొరవ చూపినట్లు కూడా తెలిపారనమాట. ఇక వివరాలకు వెళ్తే ఏం జరిగింది చూద్దాం. మార్చి 7వ తేదీన కడునా రాష్ట్రంలో కురిగా అనే పట్టణంలో పాఠశాలకు అకస్మాత్తుగా సాయుధాలు అనగా వచ్చారన్నమాట. ఆ తర్వాత 300 మంది పిల్లల్ని కిడ్నాప్ చేసి వారి వెంట కూడా తీసుకువెళ్లారు. దుండగులను అడ్డుకునేందుకు యత్నించిన ఓ వ్యక్తిని కాల్చి చంపేశారు. అయితే సాయుధాలను ఆ సాయుధులను విద్యార్థులను తమతో పాటు సమీపంలో ఉన్న అడవులోకి తీసుకుపోయారు. చిన్నారులు 12 ఏళ్ల లోపు ఉన్నవారే దాదాపు 100 మంది అయితే ఉన్నారు. వాళ్ళని విడుదల చేసేందుకు 5 కోట్లు ఇవ్వాలని, లేకపోతే పిల్లల్ని చంపేస్తామని బెదిరించారు. కడునా గవర్నర్ టిబును తీసుకున్న చొరవ ధన్యవాదాలు తెలిపారు. భద్రతా ఏజెన్సీ తీసుకున్న వ్యూహాలతో ఇది సాధ్యమైందని నైజీరియా భద్రతా సలహాదారు దగ్గర నుండి ఆపరేషన్ పర్యవేక్షించి కొనియాడారు. వారి చొరవతోనే పిల్లలు బయటకు వచ్చారని వెల్లడించారు. ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు. 300 మంది నుంచి భద్రత ధనాలు కావచ్చు చాకచక్యంగా విడుదల చేయడంతో కుటుంబ సభ్యులు ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు.